ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 68వ కీర్తన 20వ వచనము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు, మానవుల అందరినీ కూడా సృజించినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన మానవుని పట్ల సంపూర్ణమైన రక్షణ కలుగు చేసేటువంటి దేవుడై ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మానవుల్లో ఉన్నటువంటి ఆత్మకు రక్షణ కలుగు చేసేటువంటి నమ్మదగిన ప్రాణమిచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాగ్దానం ఈరోజు తెలియపరుస్తూ ఉంది. మరణమును తప్పించుట ఆ ప్రభువైన యేసయ్య వశము మాత్రమే. మన ప్రాణములు అన్నీ కూడా ఆయన వశములో ఉన్నాయి అని జ్ఞాపకము చేసుకోవాలి. అయితే మరణము అనేక మందిని మృంగివేయాలని చూస్తూ ఉంది. ఈరోజు చాలా జీవితాలలో బ్రతకటము వ్యర్థమనేటువంటి ఒక విరక్తి కలుగుతూ ఉంది చాలా జీవితాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, సైతాను కలిగిస్తూ ఉంది. సైతాను ఆ విధంగా ప్రేరేపణ కలిగిస్తూ ఉంది. నేను ఇక బ్రతకడం వేస్ట్, నాకున్న కష్టాలు భయంకరమైనవి, నాకున్నటువంటి బాధలు ఘోరమైనటువంటివి, నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరు, నాకు సహాయం ఎవరూ లేరు, నన్ను కాపాడేవారు ఎవరూ లేరు, నేను చచ్చిపోవడం మేలు అని కొన్ని భయంకరమైనటువంటి తలంపులు ఈ రోజుల్లో మనుషులకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మరణమును తప్పించేటువంటి దేవుడు, నిన్ను బలపరిచేటువంటి దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చి వాక్యమునిచ్చి మంచి జ్ఞానమునిచ్చి ఈ లోకములో చక్కగా ఎలా జీవించాలో నేర్పించి ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో కూడా భయపడొద్దు. ప్రాణాన్ని తీసుకోవాలి, బలవంతంగా మరణించాలనేటువంటి ఆశ 1% కూడా ఉండకూడదు అని ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని తప్పిస్తాను, నేను మిమ్మల్ని లేవదీస్తాను, మీ అవమానాలను కొట్టివేస్తాను, మీ పరిస్థితులని బాగు చేస్తాను, నా వైపు చూడండి, నేను మీకు సంపూర్ణ రక్షణ కలుగు చేస్తాను, మీ పక్షమున ఎవరు లేకపోయినా సరే నేను నీ పక్షాన ఉంటాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పక్షమున ఆయన ఉంటే నీకు ఈ లోకంలోకి విరోధి ఎవరు? ఎంత పెద్ద విరోధులైనా సరే ప్రభువు నీ పక్షమునుంటే ఏది కూడా జరగదు. నిన్ను ఎవరు కూడా కదిలించలేరు, నిన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు. ధైర్యము కలిగి జీవించు. ఆయన పరిపూర్ణమైన రక్షణ నీకు కలుగు చేస్తారు. ఆరోగ్యపరమైనటువంటి రక్షణ కలుగు చేస్తారు. ఆత్మీయమైనటువంటి రక్షణ నీకు కలుగు చేస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఇచ్చినటువంటి దేవుడి లోకంలో ఇచ్చిన ఆయుష్కాలం అంతయు కూడా ప్రభు కోసం, ప్రభువులో, ప్రభు ద్వారా ప్రభువుని వెంబడిస్తూ నువ్వు జీవించు. నీవు ఖచ్చితముగా మరణము అనగా ఈ మరణం శారీరకమైన మరణం కాదు, ఆత్మీయమైన మరణం ఉంది. ఆత్మకు కూడా చావు ఉంది. ఆ ఆత్మను కాపాడుకునేటువంటి ఒక మంచి జ్ఞానాన్ని నువ్వు పొందుకొని మరణాన్ని తప్పించుకో. దేవునితో యుగయుగములు జీవించు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిపూర్ణమైన సంపూర్ణ రక్షణ నీకు కలుగు చేస్తాను, నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి వాగ్దానం మీ కుటుంబాలలో ప్రతి జీవితంలో నెరవేర్చబడినట్టుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన, మరణ అపేక్షతో ఉన్నారేమో ప్రభువా, జీవితం మీద విరక్తి చెంది ఉన్నారేమో నాయన, బాధలు భరించలేకపోతున్నారేమో ప్రభువా, అయ్యా మీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మీ బిడ్డల పక్షమున మీరేనైనా సంపూర్ణ విడుదల కలుగు చేయమని అడుగుతూ ఉన్నామయ్యా. అయ్యా, మీరే సహాయము చేయండి ప్రభువా. ఏ సమస్యలో వారు ఉన్నారో తండ్రి,
మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని విడుదల కలిగించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేయించు ఉన్నాం. కుటుంబాలను దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాం. అయ్యా నాయన, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సంపూర్తిగా, సమృద్ధిగా, పరిపూర్ణముగా నాయన రక్షించి కాపాడి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.